ఇంకా ఎస్సీలు అందరూ క్రిస్టియన్స్ ముస్లింస్ అందరూ కూడా జగన్ తోటే ఉన్నారు. అందుకే జగన్ కి 39% ఓటింగ్ వచ్చింది. వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదని చాలా మంది మాట్లాడడం నేను విన్నాను. అయితే ఒకవేళ నిజంగా ఎస్సీలు గానీ లేకపోతే క్రిస్టియన్స్ గానీ ముస్లింస్ గానీ జగన్ తోనే ఉంటే కూటమి ప్రభుత్వం మీద దాడులు జరుగుతున్నాయని ఎస్సీలు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఎస్సీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు. వాళ్ళే జగనే వెళ్ళారు జగనే కొన్నారు అని అనుకోకూడదండి. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ అన్నట్టు ఫీల్ అవుతారు కాంగ్రెస్ పార్టీని. ఈయన కూడా కాంగ్రెస్ ని వ్యతిరేకించినా కూడా వైఎస్ఆర్ పార్టీ అని పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఎందుకు పెట్టాడు? అమాయకమైన దళితులకి ఇదే కాంగ్రెస్ పార్టీ అని నమ్మించడానికి. సో నమ్మారు. నమ్మి 2014లో అతను ఓడిపోయేటప్పటికి అతను ఓటింగ్ 45%. 2019కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ ఎంతండి? 49.95, అంటే దాదాపు 50%. అతను నెగరవేర్ ఓటింగ్ ఎంత? 45%. 5% ఎక్స్ట్రా ఓట్లు తెచ్చేసుకున్నాడు. ఈ కోడికత్తి, బాబాయ్ గొడ్ల పోటు, ఆ రత్నాలు ఈ రత్నాలు ఎన్ని కులాలు గొడవలు రేపేసి 5% ఓట్లు, అంటే 50%. కానీ 2024 వచ్చేటప్పుడు ఒకసారి చూడండి మీరు, తెలుగుదేశం పార్టీ ఓటింగ్ అమాంతం 45.60, అంటే 46% వచ్చింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి 39.37 పడిపోయాడు. అంటే ఎంత తక్కువకు పడిపోయాడండి? 10.58%, అంటే 11% ఓట్లు కోల్పోయాడు జగన్ రెడ్డి. ఎప్పుడు గెలుపు అటు ఇటు అంటే 14లో గెలుపు జస్ట్ 1% లోపే. మళ్ళీ 19కి వచ్చేటప్పటికి జస్ట్ 4% మాత్రమే తేడా. 4% ఓటింగ్ తోటే 150 సీట్లు గెలిపాడు. కానీ 24కి వచ్చేటప్పుడు 11% ఓట్లు. 11% అంటే టోటల్ ఓటింగ్ ఎంతండి? 3,37,00,000. ఇది ఎక్కడ ఉంది చూడండి. దీంట్లో 11% అంటే 3 కోట్లకి 11% అంటే 36 నుంచి 37 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. పోయిన ఒకవేళ ఇతనికి లాస్ట్ టైం వచ్చిన ఏదైతే 49.90 ఉందో 50% కాకుండా అతను ఓడిపోయినప్పుడు తీసుకుంటే పోనీ నికరమైన ఓటే తీసుకున్నా కూడా 6% ఓట్లను కోల్పోయాడు. ఈ 6% కూడా ప్యూర్లీ వాళ్ళు ఎస్సీలు, ముఖ్యంగా మాలలు, క్రిస్టియన్స్, ముస్లింస్ జగన్ దగ్గర నుంచి తాతల కాలం నుంచి వస్తున్న కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ ని కూడా కాదని, బీజేపీ ఆల్రెడీ కూటమిలో ఉందని తెలిసినా కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో దాదాపు 6 నుంచి 7% జనం కూటమి వైపు వచ్చారు. ఈ లెక్కలో మీకు నాకు పెద్దగా మనం పట్టించుకోపోయినా జగన్ పట్టించుకుంటాడు. 10% అంటే దాదాపు 37 నుంచి 40 లక్షల తేడా వచ్చేస్తుంది ఓట్లు. ఇన్ని లక్షల మంది మన దగ్గర నుంచి వెళ్ళిపోయారంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? సుధాకర్ గారిని రోడ్డు మీద ఇచ్చి కొట్టి చంపించాం. డెడ్ బాడీలు ఇంటి ముందు తీసిరేసిన వాళ్ళని మనం పక్కన ఎట్టుకుని తిరిగాం. ఎలా పడితే అలా దళితుల పథకాలు రద్దు చేసాం. అంబేద్కర్ పేరు తీసి మనం పేరు పెట్టుకున్నాం. ఆ క్రిస్టియన్ ప్రాపర్టీలని మనం కబ్జా చేయాలని మనం ట్రై చేసినా మనం ఎంకరేజ్ చేసాం. ఈ కారణాలన్నింటి వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ వీటిని మనం సరిదిద్దుకుందాం. మన వాళ్ళన్నా సరే మనం శిక్ష అనుకోవట్లేదు. ఎస్సీలకు వేరే వాళ్ళతో గొడవలు క్రియేట్ చేయండి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వంలో ప్రతి అడ్డమైన గొడవని కులం గొడవగా చిత్రీకరించేసి దాన్ని కూటమికి ఆపాదించేసాం అనుకో, చచ్చినట్టు మళ్ళీ ఎస్సీలు మాకు అలా జరిగింది కూటమిలో, మళ్ళీ మాకు జగన్ గారి దిక్కని మన దగ్గరకు వస్తారు. ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు.